2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టివ్వాలనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి హామీ మాత్రం తూచా తప్పకుండా ఆచరించారు. 2005 కల్లా శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలో వ్యాంబే కాలనీని సుమారు 40 బ్లాక్లు, ఒక బ్లాక్లో 24 కుటుంబాలు ఉంటాయి. మొత్తం కోసం 1132 మంది ఆవాసం ఉన్నటువంటి ఈ కాలనీ మాత్రం ఈరోజు ఆ ఇంట్లో నివాసం ఉండడానికి ఆ కుటుంబాలు మాత్రం బిక్కుమంది జీవనం సాగించే పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ కాలనీ దుస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇటు చూస్తే కనుక బ్లాక్లన్నీ కూడాను పగుళ్ళు ఇచ్చి ఇంట్లో కనుక నివాసం ఉంటే బయటికి వెళ్ళి వచ్చే పరిస్థితి లేదు. మౌలిక సదుపాయాల కల్పనలో ఆదిలో వైఫల్యం చెందినా కూడాను ప్రస్తుతం మాత్రం తాగునీరు అందుబాటులో రావడంలో పెద్ద మొత్తంలో ఇళ్ళన్నీ కూడా కుటుంబాలతో నిండున్నాయని చెప్పుకోవచ్చు. చూస్తున్నా పెచ్చులు ఊడిపోయి కూలిపోయేందుకు సిద్ధంగా 3 ఫ్లోర్లు, అలాంటి 3 ఫ్లోర్లో మొత్తం కలిపితే 24 కుటుంబాలు ఒక బ్లాక్గా ఉన్నాయి. మొత్తం 40 బ్లాక్లు ఇవి. రాజీవ్ అదేవిధంగా ఈ గృహ నిర్మాణానికి సంబంధించిన అధికారులు చేపట్టినటువంటి ఈ నిర్మాణంలో అందరినీ కూడాను ఈరోజు లబ్ధిదారులు ఎంపిక చేసినప్పుడు కూడా లబ్ధిదారులు చాలామంది పై పోర్షన్లో ఉండడం లేదు. ఉండకపోవడం కారణంగా ఇల్లు మెయింటెనెన్స్ లేక ఈరోజు కూలిపోతుంది. చూస్తే పెచ్చులు ఊడిపోతుంది. అటువైపుగా వెళ్ళాలంటేనే ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. చిన్న పగుళ్ళు ఇస్తేనే ఇంటిని ఆ పగుళ్ళు పుచ్చుకునేటువంటి ఇటువంటి పరిణామాల్లో పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ళ విషయంలో మెయింటెనెన్స్ లోపమా లేకపోతే ఆ కుటుంబాలు ఎవరైనా ఉండడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉందా అని చెప్పేసి ఆలోచన వస్తుంది. అక్కడ చూస్తే కనుక ఏదైతే సెల్లార్ ఉందో సెల్లార్ నుండి బయటకు వచ్చి నిలబడితే మాత్రం అది ఎక్కడ పగిలిపోయి కూలిపోతుంది. అంటే ప్రతి బ్లాక్లో కూడా ఇదే దుస్థితి నెలకొని ఉంది. ఆ దుస్థితి నెలకొన్న నేపథ్యంలో మొత్తం ఇదే పరిస్థితి. ఈ 1132 కుటుంబాలకు కూడాను ఇదే భయం పట్టణంలో ఉన్నాం అన్నటువంటి ఒక నిబద్ధత తప్ప ఈరోజు మాత్రం ఆ ఇళ్లలో ఉండడానికి మాత్రం ఆవాసం ఉండే పరిస్థితి మాత్రం మనకు కనిపించట్లేదు. చూస్తే కనుక ఇటువంటి పరిస్థితులు నెలకొనే ఉండాలి అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏమైనా గృహ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి శాఖ మెయింటెనెన్స్ చేస్తుందా లేకపోతే అంటే సామూహిక భవనాలు కాకపోవడంతో వారందరూ కూడా ఏకీపిస్తే తప్ప ఈరోజు ఇవి మరమ్మతులు చేసే పరిస్థితి మరి నెలకొనట్లేదు. చూస్తే మొన్నటి వరకు మట్టి రోడ్డు ఉండేది, తీరాయి మట్టి సమస్య ఉండేది. ఇప్పుడు ఆ భవనం ఎప్పుడు కూలిపోతుంది అన్నటువంటి భయం కూడా కనిపిస్తుంది. అక్కడ ఎవరైనా చేయేస్తే అది పెచ్చులాట ప్రతి బ్లాక్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ విషయంలో ఎందుకో ఏదైతే గృహ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలా ఏదైనా జరగరాని జరిగితే సుమారు 5 ఏళ్ల క్రితం వచ్చినట్టు భూకంపంలో కూడాను ఈ బ్లాక్లన్నీ కూడా షేక్ అయ్యి అప్పుడు కూడా భయాందోళనతో ఇల్లు నుండి బయటకు వచ్చే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ఏదైతే వ్యాంబే కాలనీ ఉందో ఈ వ్యాంబే కాలనీలో ఆవాసం ఉంటున్న ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళన చెందే పరిస్థితి మనకు మాత్రం కనిపిస్తుంది. గతంలో కనీసం రహదారులు లేక తాగునీరు లేక ఇక్కడికి వచ్చి ఆవాసం ఉండేందుకు భయపడేవారు. కాకపోతే ఈరోజు తాగునీరు అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా రహదారుల నిర్మాణం కూడా చేపట్టారు. అంటే మినిమం మౌలిక సదుపాయాలు అందజేసినప్పుడు కూడాను 18 ఏళ్ళు కావస్తున్నా కూడాను ఈ భవనాలకు మరమ్మతు లేకపోవడమే ఈరోజు శిథిలావస్థకి ఈ భవనాలు చేరుకున్నాయి అనడానికి మాత్రం తార్కాణంగా చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణ సంస్థకు సంబంధించిన అధికారులు ఇటువంటి భయానక పరిస్థితుల్లో వారు ఆవాసం ఉన్నటువంటి ఇళ్లలో ఎక్కడ ఎటువంటి వైపు నుండి ఏ పెచ్చు ఊడి వారి మీద పడుతుందని భయం, మరోవైపు బయటకు వస్తే ఏ సెల్లార్తో సంబంధించినటువంటి సిమెంట్ రాలిపోయి మీద పడుతుందని భయం, మరోవైపు పై బ్లాక్లలో కూడా ఎవరు ఆవాసం ఉండకపోవడంతో బ్లాక్లు మెయింటెనెన్స్ లేక ఆ రోజు లబ్ధిదారులు ఎంపిక జరిగినటువంటి ఈ రోజు కూడా పై బ్లాక్లలో ఎవరు కూడా ఆవాసం ఉండడానికి సుముఖత తెలిపారు. ఎందుకంటే తాగునీరు అందుబాటులో లేని నేపథ్యంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఉంటుంది ఇండ్లలో ఇక్కడ అప్పట్లో ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి, అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, గతంలో ఎటువంటి అసౌకర్యాలు ఇప్పుడు సౌకర్యం ఉన్నా కూడా వాటర్ ఉండేది కాదు సార్. ఇంకొక ఇబ్బంది పడిపోయే వాళ్ళం. రోడ్డు మీద ఒక కొలాయి వస్తే అందరి ఇల్లు పట్టుకుండే వాళ్ళము. ఏదో సొంతం కదా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కాబట్టి ఉన్నాము. కానీ ఇప్పుడు ఏంటవుతుందంటే ప్రతి బ్లాక్లో 24 ఇళ్ళకి 24 మంది లేరండి. 24 కుటుంబాలు ఉండట్లేదు, తక్కువ ఉంటున్నాయి. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ల్యాబిటరీ ట్రబుల్ అండి. డ్రైనేజ్ నిండిపోతుంది. గడిగడికి అందరం డబ్బులు కలిపి తీసుకొని బాగు చేయించుకుంటున్నాం. గడికి అదే ప్రాబ్లం వస్తుంది. మూడు మాసాలకి చేయవలసి వస్తుంది. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎక్కడో మీటింగ్ పెట్టేసి ఈ ప్రాబ్లం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకో సమస్య చెప్పుకొని వెళ్ళిపోతున్నారు అంతే తప్ప ఇది ఇలా ఉన్న దీనికి ఏంటి పరిష్కారం, దీనికి ఏ సొల్యూషన్ అని ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు నిర్భయంగా ఇంట్లో ఉండే పరిస్థితి కుటుంబ సభ్యులకు ఉందా?
ఉందంటే అలాగే తప్పదు సార్. మరి ఎక్కడికి వెళ్ళిపోతాము, బతకడానికి తప్పదు కదా. ఇంకెక్కడికో వెళ్ళి రెంట్లు కట్టుకోవడం అంటే కష్టము. గవర్నమెంట్ ఇచ్చాడు కాబట్టి తప్పక మనం ఉండవలసి వస్తుంది. మరి ఆ ఇల్లు శిథిలావస్థలో ఉంది, ఎటువైపు నుండి ఏ పిచ్చి ఊడిపోతుందో, ఏ ప్రమాదం పొంచి ఉందని అడుగు సార్ ఆ ప్రాబ్లమ్ చాలా సార్లు వచ్చాయి. చాలా సార్లు పెచ్చులు కూడా పడిపోవడం, తల్ల మీద తగలడం కూడా అయ్యేవి. మరి తప్పదు సార్. ఎలాగో మరి ఎక్కడికి వెళ్ళిపోతాము? ఏ గవర్నమెంట్ చెప్తామా ఎక్కడికైనా అంటే మనకు వచ్చిన సమస్యలు అసలు వినడం లేదు. ఇక్కడ మీటింగ్లు అసలు అవ్వడం లేదు. ఈ బాదులపేటలో, కొత్తపేటలో ఎక్కడెక్కడో పెట్టి వెళ్ళిపోతున్నారు తప్ప, జనాలకు పిలుస్తున్నారు తప్ప అసలు పట్టించుకోవట్లేదు. బిల్డింగ్ చూస్తే సొంతింటి కళ నెరవేరింది అన్నటువంటి ధీమా కంటే ఈరోజు ఇంట్లో నివసిస్తే ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం వస్తుందన్న పరిస్థితి ఉందా? 2005లోన మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది ఇవ్వడం జరిగింది. అలాగే 2005 నుండి ఇప్పుడు 2023లోకి వచ్చాము. మాకు గవర్నమెంట్ అయితే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చింది, కానీ ఇక్కడ ప్రాబ్లాలు ఎలాగున్నాయి ఏంటని కనుక్కోవడం కూడా ఏ నాయకుడు కానీ ఏ గవర్నమెంట్ నాయకుడు కానీ ఎవరు రావడం లేదు. అలాగే ఏంటంటే మాకు వాటర్ ప్రాబ్లం ఉండేది, వాటర్ ప్రాబ్లం మాకు తీరింది. అలాగే ఇప్పుడు ఏంటంటే మేము భయభక్తులతో మేము బతుకుతున్నాము, ఆల్రెడీ బతుకుతున్నాము. మేము ఎక్కడికి వెళ్ళని పరిస్థితులు మాకు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే మేము సావోరేమో మేము ఇక్కడ పడి ఉంటున్నాము. అయితే ఇకనైనా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు ఇల్లు సక్రంగా మాకు కొద్దిగా మరమ్మతులు మాకు బాగా చేసి మాకు ఇవ్వాలనుకుంటున్నాం. మాకు ఏ ఓట్లు అడగడానికి వస్తుంటారు, కానీ మాకు ఇల్లు మటుకు బాగు చేసి ఇవ్వాలని మేము కోరుకుంటాం. ఏ గవర్నమెంట్ రానియండి, ఏది వచ్చినా మాకు పర్లేదు. ఏ అసౌకర్యం ఉండేది, ఎవరు ఇక్కడ ఆవాసం ఉండడానికి ఎవరు సుముఖం తెలిపారు. ఈరోజు సౌకర్యాలు ఏం కల్పించారో, కల్పించినప్పటికి కూడా ఈరోజు భవనాలు ఇలా శిథిలావస్థ చేరుకున్నాయి. ఎందుకు మీరు ఇండివిజువల్ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే మెయింటెనెన్స్ చేసుకుంటే ఏ అసౌకర్యం మీకు ఆటంకం? మాకేంటంటే మేము పేద బతుకులండి. మావి పేద బతుకుల్లోని మేము అడిడి బియ్యం బుడ్డి సౌన్ మనుషులు మా బతుకులు అవి. మేము ఇప్పుడు 200-300 తెచ్చుకున్నాం అనుకో, మా పిల్లలతో మేము చదివించుకోవాలి. అలాగే మేము ఒక అరకేజీ బియ్యం, పావు కేజీ బియ్యం కొనుక్కోవాలనుకున్న ఆ డబ్బులతో మేము సరిపెట్టుకోవాలా. మీరు మరమ్మతులు చేయాలంటే మాకు ఆ డబ్బులు చాలు. మాకు అదే కానీ గవర్నమెంట్ ఏమైనా మాకు సప్లీ చేసినట్టుగైతే, గవర్నమెంట్ లేదని బాగు చేసి ఇచ్చినట్టుగైనా మాకు ప్రాబ్లం లేదు. అలాగే ఒకటి ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే, ఇంతవరకు మాకు టీడీపీ అయ్యంలోనే రోడ్ వచ్చింది, రోడ్ వేశారు. అలాగే మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇల్లు కట్టిసి ఇచ్చారు. కరెక్టే, కరెంట్లు కూడా ప్రాబ్లం లేదు, నీళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. మాకు ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు సాల్వ్ చేసి ఇస్తే మేము కోరుకుంటున్నాం. కాలనీ నివాసులు అందరం సొంతింటి కళ నెరవేరిందన్నట్టు ఆశ మాత్రం వారికి నెరవేరినా కూడా ఈరోజు ఆ ఇంట్లో ఆవాసం ఉండడానికి మాత్రం ప్రాణాల అరిచేతిలో జీవించాల్సిన పరిస్థితి ఉంది. గతంలో తాగునీరు, రహదారి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం అసౌకర్యాలు వాటిని ఫుల్ఫిల్ చేసినప్పుడు కూడా ఈరోజు ఆ భవనాల్లో నివాసం ఉంటున్నటువంటి ఎవరైతే కుటుంబాలు మాత్రం బిక్కుమని జీవనం సాగించే పరిస్థితి. పట్టణంలో ఉన్నామన్న ధీమా తప్ప సొంతింటి కళ నెరవేరిన ఆ సొంతింట్లో నిర్భయంగా వారు సేద తీసుకునే పరిస్థితి లేదు. ఆ కుటుంబాలతో అందరూ నిరుపేదలకు సంబంధించిన కుటుంబీకులు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సొంతింటి కళ నెరవేరిందని 18 ఏళ్ళుగా ఈ వ్యాంబే కాలనీలో సుమారు 1132 కుటుంబాలు ఆవాసం ఉంటున్నాయి. 3 ఫ్లోర్లలో పై ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో స్లాబులు లీకు, లేకపోతే తాగునీరు సరఫరా సవ్యంగా జరగకపోవడంతో పై బ్లాక్లో ఎవరు కూడా ఆవాసం ఉండకపోవడంతో ఆ ఇల్లులు మాత్రం మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి నెలకొని ఉంది? సొంత ఇల్లు కళ నెరవేరింది, ఏదైనా చిన్న బీటు వారితే ఇమీడియట్గా దాన్ని మరమ్మతు చేస్తారు. ఇక్కడ ఎందుకు అటువంటి పరిస్థితి? ఎందుకంటే ఇది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. ఒక బ్లాక్లో 24 కుటుంబాలు ఉంటున్నాయి. ఈ 24 కుటుంబాలు కూడా అందులో మీద ఫ్లోర్స్లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో తెలియదు. 24లో కనీసం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక బ్లాక్ 15 కుటుంబాలు 10 కుటుంబాలు సొంత ఇల్లు వాళ్ళు ఉంటారు. పై ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటారో వాళ్ళు అద్దెకి ఇచ్చుకుంటారు. వాళ్ళు ఇంట్లో మెసినటువంటి వాళ్ళు కూడా బాబోయ్ ఈ ఇల్లు బాగలేదు, ఇక్కడ సున్నం ఊడిపోయింది, వేయించాలన్నా వాళ్ళు వేయించే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఏదో అద్దె వచ్చేస్తుంది, దాన్ని బట్టి మరెందుకు అని చెప్పేసి వాళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోరు కదని చెప్పి మాకు సొంత ఇల్లు ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆ పక్కన కదిపితే మొత్తం పడిపోద్ది. ఇప్పుడు ఈడింటి ముందు బాగా చేసుకుంటే పక్కన పడిపోద్ది. ఆ పక్కన పడిపోయాక మరి వాళ్ళది కూడా ఈడే చేయించవలసి వస్తుంది. అలాంటి పరిస్థితుల వల్ల ఒకరి మీద ఒకరు అనుకొని ఒకళ్ళ అవకాశం ఉన్న వాళ్ళు కూడా వెనకని చేయవలసి వస్తుంది. ఈ నిర్లక్ష్యం రేపు తెల్లవారి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వస్తారు? దీనికి జరగరానిది ఎవరైనా జరిగితే ఎవరు ఇస్తారంటే దీనికి ప్రభుత్వం అనేది ఒకటి ఉంది కదా బాబు. వాళ్ళు ఏ విధమైన చర్య తీసుకుంటే ఇది బాగుపడుతుంది అనేది ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఒక మున్సిపల్ ఆఫీసర్ కానీ ఒక రెవెన్యూ శాఖ కానీ ఎవరైనా దీనికి ఏ విధంగా అయితే మేము చొరుకొని చేసుకోవాలన్నా వాళ్ళ దగ్గర ఉండి చేయించాలన్నా దీనికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. అంటే పన్నులు చెల్లిస్తున్నారా మీరు మున్సిపాలిటీకి? ప్రతి పన్ను కూడా గవర్నమెంట్కి మామూలుగా వాటర్ పన్ను ఇస్తున్నారు, తర్వాత ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. మరి పన్నుల విషయంలో లేనటువంటి వాళ్ళు అంటే మీకు చెప్పాం కదా, మీద ఫ్లోర్లో సొంత ఇల్లు ఎవరు కూడా తెలియనటువంటి వీళ్ళు చాలా ఉన్నాయి.
మీద ఫ్లోర్లు ఉన్నవి వాళ్ళ ఇల్లు ఎవరు దాని అడ్రస్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కూడా బాగు చేయించకంటే ఉన్న ఇల్లు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లోన మంచి వాళ్ళు ఇప్పుడు చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోలేకపోతున్నారు. అలాగని చెప్పేసి ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇప్పుడు ఇక చూడండి ఆ మీదన ఉన్నాయి, ఆ మీదని ఎవరి మీద పడిపోతే కింద నడుస్తుంటే మీద పడిపోయే పరిస్థితి. అయితే ఇది ఏదైనా సరే పరిస్థితి ఇప్పుడు ఏమంటే మీ మున్సిపాలిటీ ఆఫీస్ కానీ రెవెన్యూ శాఖ కానీ ఎవరో ఒకరు మాకు దీని సమస్యని ఏ విధంగా అయితే సాల్వ్ అవుద్దో ఆలోచించి మేము చేయించుకోవాలా, దానికి వాళ్ళు సపోర్ట్ ఇస్తారా, కాకపోతే మాకు ఏంటి పరిష్కారం అనేది ఏ ప్రభుత్వం వచ్చినా మరి వాళ్ళు చేయించవలసిన బాధ్యత. మున్సిపాలిటీలో ఉన్నారు, నీటి పన్నుతో పాటు అదేవిధంగా ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో ఆ ఇళ్లలో ఆవాసం ఉంటున్న వారు ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు చెల్లిస్తున్నారు. వారికి మౌలిక సదుపాయాల కల్పనలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఏళ్ల తరబడి నుండి సొంత ఇంట్లో ఉన్నామన్నట్టు ధీమా కాకుండా 24 అంటే కుటుంబాలు ఉన్న ఒక బ్లాక్ మెయింటెనెన్స్కి మాత్రం అందరూ ఏకీభాగంగా వస్తేనే అది మెయింటెనెన్స్ సాధ్యం అవుతుంది. ఎందుకంటే తనకు వచ్చినట్టు ఇన్కన్వీనియన్స్ని కనుక ఆయన బాగు చేస్తే పక్కింటి వారికి కూడా గోడలు ఎక్కడ పెచ్చులు రాలిపోతే చూస్తే స్లేడ్లు అన్నీ కూడా పూర్తిగా అవి రాలిపోయి ఉన్నాయనంటే ఎటువంటి ప్రమాదం వాంబే కాలనీలో ఆవాసం ఉంటున్నటువంటి కుటుంబాలకి నెలకొన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తే కనుక ఈ పరిస్థితులు ఎప్పటి నుండి ఉన్నాయి? 6 రోజుల నుండి దిగారు ఇక్కడ, అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. కానీ ఈ అసౌకర్యం ఎలా అనిపిస్తుంది? ఈ సౌకర్యంలోనండి మాకు ఇల్లులు భయంగా ఉంటుంది. ఏ రాత్రి ఏం పడిపోద్దో తెలియదు మాకు, అది పరిస్థితి. ఇప్పుడు మేము సొంత ఇల్లు మేము ఎక్కడికి వెళ్ళిపోలేము. మేము తెచ్చుకునేది కూలి మాకు చాలదు, మా పిల్లలతో నడపలేము. కానీ మాకు రాత్రి అయితే భయం, ఏ పచ్చే ఎవడి మీద పడిపోద్దో, ఎవరు ఏటైపోతారా అనేసి ఆ భయం మీద ఏ గవర్నమెంట్కి మేము చెప్తున్నాం, మేము ఓట్లు వేస్తాం వెయ్యమని కాదు, కానీ మాకు ఇల్లులు శుభ్రంగా బయట కట్టిసిస్తే మేము ఓటేస్తాం. ఏ గవర్నమెంట్ అయినా మాకు అనవసరం, మాకు ఇల్లు మాత్రం సరిగా నీట్గా చేసిస్తే బయట చేయండి చాలు. మాకు ఏంటంటే భయంగా మాకు వండుకుంటా, మాకు ఏటి ఇవ్వద్దు. మాకు కొలయి ఇచ్చారు, కరెంటు, ఇంటి పనులు అన్నీ కడుతున్నాం. కానీ గవర్నమెంట్కి ఇదే కోరుకుంటున్నాం మేము, మా ఇల్లు బాగు చేసి ఇవ్వండి, మేము ఓటేస్తాం. ప్రతి గవర్నమెంట్కి మేము చెప్తున్నాం ఇదే. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం వాంబే కాలనీలో నివసిస్తున్నట్టు సొంత ఇంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు భయంతో ఆ ఇళ్లలో ఆవాసం ఉండాల్సిన పరిస్థితి ఉంది. 2005లో ఈ ఇళ్ళ గృహప్రవేశం చేసినటువంటి లబ్ధిదారులు అందరూ కూడాను పూర్తి స్థాయిలో 1132 మంది లబ్ధిదారులు కూడా ఇళ్ళని ఇవ్వడం జరిగింది. అందరూ నిరుపేద కుటుంబీకులు, కూలీ నాలీ చేసుకున్నటువంటి పట్టణంలో ఆవాసం ఉన్నటువంటి వారందరికీ సొంత ఇల్లు వచ్చిందన్నటువంటి ఒక ధీమా తప్ప ఈరోజు ఆ 18 ఏళ్ళ తర్వాత ఆ ఇంట్లో ఉండాలంటే మాత్రం తీవ్ర భయాందోళనగా ఉంది. ఎప్పుడు ఎటువైపు నుండి ఏ పెచ్చు తమ్మే పడి ప్రాణాలు పోతాయి. చాలామంది ఇప్పటికే గాయాలు కూడా అయ్యాయి, అయినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో అయితే కనుక రహదారులు, తాగునీరు, విద్యుత్ సరఫరా అటువంటి అసౌకర్యాలు ఉండి వాటిని ఫుల్ఫిల్ చేసినప్పుడు కూడా ఈరోజు మాత్రం ఈ సామూహిక ఇళ్లల్లో ఆవాసం ఉంటున్నటువంటి పబ్లిక్ మాత్రం చాలా సఫర్ అవుతున్నటువంటి పరిణామాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూస్తే కనుక పెచ్చులు ఊడిపోయి ఎప్పుడు ఎవరైనా చెయ్యి వేస్తే అది తమపై పడుతున్నటువంటి ఒక ఖండం దిశగా చేరుకున్నటువంటి ఈ సామూహిక భవనాలను మరమ్మతుల విషయంలో మాత్రం మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నా మున్సిపాలిటీ అధికారులు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? పోనీ ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి తమ బ్లాక్ని బాగు చేసుకుందామంటే 24 కుటుంబాలు ఏకమైతే తప్ప ఆ బ్లాక్ని మరమ్మతు చేసుకునే అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ వాంబే కాలనీలో ఆవాసం ఉంటున్నటువంటి ఆ కుటుంబాలని నిర్భయంగా జీవించేందుకు ఎటువంటి చర్యలు చేపడతారు? కలెక్టర్ ఆఫీస్కి కూటువేద దూరంలో ఉన్నటువంటి ఈ వాంబే కాలనీలో ఇంతమంది ఆవాసం ఉన్నటువంటి ఆ ఆవాసాలు ఇలా శిథిలావస్థ చేరుకున్నా కూడా ఇటువైపుకు అనునిత్యం అధికారులు తిరుగుతూనే ఉంటారు. వారికి కంటపడినా కూడా ఆ కాలనీ విషయంలో ఎవరు కూడా నోరు మెదటినట్టు పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎవరైనా తమకు ఓటు అడగడానికి వస్తే ఈ బ్లాక్లను పూర్తి స్థాయిలో మరమ్మతు చేస్తేనే వారికి ఓటేస్తాం, కానీ ఎవరిని కూడా వాంబే కాలనీలు అడుగు పెట్టించే పరిస్థితులు మహిళలు కూడా హెచ్చరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఇటువైపు ఏదైతే గృహ నిర్మాణ సంస్థకు సంబంధించిన అధికారుల, లేకపోతే జిల్లా యంత్రాంగం, లేకపోతే మున్సిపాలిటీ అధికారులు ఈ వాంబే కాలనీని మళ్ళీ పూర్వం అయిపోవచ్చు విధంగా ఎటువంటి చర్యలు చేపడతారో అన్న విషయం వేచి చూడాల్సి. వాంబే కాలనీ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.